ప్రేక్షకులందరికీ నమస్సుమాంజలి. మనం ఇప్పుడు మార్చి నెల హ్మ్, వారం వారం మాస ఫలాలు చెప్పుకుంటున్నాము. మార్చి నెలలో ముఖ్యంగా 3వ తారీఖున సంపూర్ణ చంద్రగ్రహణం ఉంది. ఈ చంద్రగ్రహణం మధ్యాహ్నం 3/3/2026 మధ్యాహ్నం 3:21 పడుతుంది. మళ్ళీ అది విడుపు ఎప్పుడు అంటే 6:49 అది విడుస్తుంది. ఇది పుబ్బా నక్షత్రంలో గ్రహణం పడుతుంది కనుక సింహరాశి వారు పుబ్బా నక్షత్ర జాతకులు ఈ గ్రహణాన్ని చూడకూడదు. వాళ్ళు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. వీళ్ళు గ్రహణం తర్వాత స్నానం చేసి దీపం వెలిగించుకోవాలి. ఇంకా వీళ్ళు మరుసటి ఒక బ్రాహ్మణుడికి బంగారం, వెండి, బియ్యం, వస్త్రాలు ఇట్లాంటివి దానం చేయాలి. ఈ నక్షత్రానికి వాళ్ళకప్పుడు నక్షత్ర దోషం తగ్గుతుంది అన్నమాట, గ్రహణ దోషం తగ్గుతుంది. ఇక ఈ నెలలో ముఖ్యంగా 19వ తారీఖున ఉగాది పండుగ వచ్చింది. 19వ తారీఖు ఉదయం 6:51 వరకు కూడా అమావాస్య ఉంది. 6:51 తర్వాత శ్రీ పరాభవ నామ సంవత్సర చైత్ర శుద్ధ పాడ్యమి మొదలవుతుంది. అందువల్ల 19వ తారీఖు గురువారం నాడు ఉగాది మనకి నూతన సంవత్సరం స్టార్ట్ అవుతుంది అన్నమాట. అందుకని అందరూ కూడా ఉగాది రోజున తగినంతగా దేవాలయాలు దర్శించడము, పూజ చేసుకోవడము, బాబా పూజ చేయడము ఇట్లాంటివన్నీ చేసుకోవాలి. ఈ గ్రహణానికి మీరు గ్రహణానికి ముందు అంటే 3 గంటలకు పడుతుంది కనుక మధ్యాహ్నం తొందరగా గ్రహణానికి ముందే మనకి తిన్నది అరిగిపోవాలి కనుక తొందరగా భోజనం చేయడము. తర్వాత గ్రహణం ఒకవేళ ఏదైనా మంత్రజపం చేసుకోవాలనుకున్న వాళ్ళు పట్టు స్నానం, విడుపు స్నానం అని చేస్తారు. అంటే 3:21 స్నానం చేసి కూర్చుని మంత్రాలు వాళ్ళకి వచ్చిన మంత్రం ఏదైనా ఉంటే అవన్నీ చదువుకోవడము, మళ్ళీ గ్రహణం అయిపోయినాక స్నానం చేయడము చేస్తే ఈ గ్రహణ సమయంలో మనం చేసే ఆరాధన చాలా బలీయమైంది. చాలా ఉత్తప్పుడు చేసిన దానికంటే ఇలాంటప్పుడు చేసింది 1000 రెట్లు ఫలం మనకి వస్తుంది అనమాట. ఏ మంత్ర జపమైనా బాగా సిద్ధిస్తుంది. ఇది తప్పకుండా చేయవలసినటువంటి మార్చి నెలలో మనకు ముఖ్యమైనటువంటి విషయాలు. తదుపరి రాశి కుంభరాశి. కుంభరాశిలో ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం 4 పాదాలు, పూర్వభాద్ర 1, 2, 3 పాదాలు ఉంటాయి. కుంభరాశికి అధిపతి శని. కుంభాన్ని లగ్నంగా తీసుకుంటే లగ్నంలో రాహువు, రవి, కుజుడు, శుక్రుడు, బుధుడు 5 గ్రహాలు లగ్నంలో ఉన్నాయి. అంటే ఎంత బలంగా ఈ కుంభలగ్నం ఉంది అని అంటే అంత బలంగా ఉంది. అందులోనూ అన్ని పాపగ్రహాలే. ఒకే ఒక గ్రహం శుక్రుడు. అందువల్ల శుక్రుడు ఇన్ని పాపగ్రహాల మధ్యలో శుక్రుడు ఏమీ చేయలేడు. అందువల్ల ఈ రాశి వాళ్ళకి చాలా జాగ్రత్తగా ఉండాలి. అందులోనూ 2వ ఇంట్లో శని ఉన్నారు, 5వ ఇంట్లో గురువు ఉన్నారు, 7వ ఇంట్లో కేతు ఉన్నారు. అందువల్ల మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ రాశి వాళ్ళు. ఇంకేంటంటే వీళ్ళకు అన్ని రకాలుగా ఇబ్బందులే ఉన్నాయి. బంధుమిత్రులతో కలహాలు, మీకు బీపీ, షుగరు ఇట్లాంటివి వచ్చేటటువంటి అనారోగ్యాలు వచ్చేటటువంటి అవకాశం చాలా ఉంది. ప్రయాణాలు వస్తాయి, అనవసరంగా చేయాల్సిన ప్రయాణాలు వస్తాయి. ఇంకా మీరు ఏ పనులు అయితే అవుతాయో కానీ మీరు తలుచుకున్న పనులన్నీ కూడా పూర్తి చేయగలుగుతారు దేవుడి దయ వల్ల. ఇంకా ఆ కారణంగా కలహాలు, మీరు మాట్లాడితేనే తప్పు అనేటటువంటి పరిస్థితి వస్తుందన్నమాట. అందువల్ల మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. అది కాక ఇంకోటి ఏంటంటే శని చివరి దశలో ఉన్నారు మీకు. శని ఎప్పుడు మొదటి దశలో అయినా చివరి దశలో అయినా, మొదటి దశలో మంచి చేస్తే చివరి దశలో చెడు చేస్తాడు, మొదటి దశలో చెడు చేస్తే చివరి దశలో మంచి చేస్తాడు. అందువల్ల శని మూలంగా మీకు శని చివరి రోజులు కనుక మీకు చాలా ఒత్తిడి ఎక్కువైపోతుంది. శని మూలంగా శని మహా ఇబ్బందులు పెట్టే అవకాశం చాలా ఉంది. మీరు చాలా ఓపిక పట్టాలి, చాలా సహనం చూపించాలి, చాలా క్రమశిక్షణతో ఉండాలి. వీటి వల్లనే మీరు ఈ కష్టాలని తగ్గించుకోగలుగుతారు. ఈ శని చివరి దశ ప్రయాణం ఎట్లా ఉంటుందంటే మీకు ధనానికి సంబంధించిన విషయాల మీదన్నా కొట్టచ్చు, కుటుంబానికి సంబంధించిన విషయాల మీదన్నా కొట్టచ్చు, ఆదాయం పైనైనా కొట్టచ్చు, ఆరోగ్యం పైనైనా కొట్టచ్చు. అందువల్ల మీరు శనికి చాలా పరిహారాలు చేసుకోవాల్సి వస్తుంది. శనివారం నాడు శివాభిషేకం చేయండి. ఖచ్చితంగా తప్పకుండా మీకు శని నుంచి ఉపశమనం లభిస్తుంది అన్నమాట. ఇంకా అంత అభిషేకాలు చేయలేని వాళ్ళు
మీరు హనుమాన్ టెంపుల్కి వెళ్ళండి. ప్రతి శనివారం 11 సార్లు ప్రదక్షిణం చేయండి. హనుమాన్ చాలీసా 11 సార్లు చదవండి. చేతనైతే చేయగలిగితే శనికి తైలాభిషేకం చెయ్యండి. దీనివల్ల మీకు శని నుంచి వచ్చేటటువంటి ఇబ్బందులు తగ్గుతాయి. మనసు స్థిరపడుతుందనమాట. ఒకవేళ ఇబ్బంది వచ్చినా ఎదుర్కోగలిగే శక్తిని ఆ పరమాత్ముడు మీకు ఇస్తాడు. అందువల్ల గురువు అన్నదమ్ములకి తృతీయం అంటే అన్నదమ్ములు తమకంటే చిన్నవారు, వాళ్ళందరి అభివృద్ధి బాగుంటుంది. మీకు మీ తమ్ముళ్ళు మీ చెల్లెళ్ళు బాగా ఉండడం వల్ల మీకు కూడా చాలా సంతోషంగా ఉంటుంది. మీరు శుభకార్యాలు చేస్తారు. ఈ మాసంలో మీరు ధనం ఖర్చు అవుతుంది, ధన వ్యయం అవుతుంది. కాకపోతే ఆ వ్యయం ఎందుకు అని అవుతుంది అని అంటే మీరు శుభకార్యాలు చేయడం వల్ల ఈ ధనం అనేటటువంటిది వ్యయం అవుతుంది అనమాట. మీరు అందరికీ ఎవరు మీ సహాయం కోరి వస్తారో వాళ్ళందరికీ కూడా మీరు చాలా అండగా ఉంటారు. చాలా మిమ్మల్ని తలుచుకుని చాలామంది సంతోషిస్తూ ఉంటారు. మీరు వాళ్ళకి అండగా ఉండడం మూలంగా వాళ్ళకి సంతోషంగా ఉంటుంది. మీకు కూడా ఒకరికి సహాయపడ్డాను అనేటటువంటి తృప్తి ఉంటుంది. ఈ రాశి వారికి అలా ఒకరికి సహాయం చేసే గుణం బాగా ఉంటుందన్నమాట. ఇంక మీరు ఈ నెల అంతా కూడా చాలా సుఖసౌఖ్యాలతో ఉంటారు. శుభకార్యాలు చేస్తారు. అందరినీ ఆదరిస్తారు. అందరితో చాలా సరదాగా ఉంటారు. ధనం వ్యయం అవుతుందని చెప్పాను కదా! ఇంకా మీకు ఉన్నటువంటి సమస్యలు ఏమైనా ఉంటే ఆ సమస్యలన్నిటికీ కూడా పరిష్కారం దొరుకుతుంది. ఏ సమస్య అయినా సరే మీకు ఈ నెలలో పరిష్కారం జరుగుతుందనమాట. విద్యార్థులకైతే కొంచెం పరీక్షా సమయం. ఎలాగైనా ఈ ఫిబ్రవరి, మార్చి అనంటే ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్ విద్యార్థులందరికీ కూడా కొంచెం కష్టకాలమే. కష్టపడాల్సిన అవసరం చాలా ఉంటుంది. ఇక మీకు 11 ఇంట్లో రాహు ఉన్నాడు. అందువల్ల ఈ రాహు వల్ల మీకు కొత్తగా మంచి లాభాలొస్తాయి. కొత్త కొత్త పరిచయాలు ఏర్పడతాయి ఈ రాహు మూలంగా. అందువల్ల మీకు కొత్త వ్యక్తుల పరిచయము, వాళ్ళతో మీకు వాళ్ళ నుంచి మీ నుంచి వాళ్ళు కొన్ని విషయాలు షేర్ చేసుకోవడము, వాళ్ళ పద్ధతులు నేర్చుకోవడము, వాళ్ళందు అభిమానం పెంచుకోవడము జరుగుతుందన్నమాట. 4వ ఇంట్లో గురువు ఇప్పుడు ప్రస్తుతం మిథునంలో ఉన్నారు. కర్కాటకంలోకి వెళ్తారు. అప్పుడు గురువు వల్ల మీకు కుటుంబంలో సౌఖ్యం ఉంటుంది. ఆస్తిపాస్తులు పెరుగుతాయి. అందువల్ల ఇంకొకటి ఏంటంటే మీకు వ్యయంలో శని ఉన్నారు. ఈ శని వల్ల మీకు ఇబ్బందులు కలిగే అందులోనూ వ్యయంలో ఉన్నారు కనుక 12 ఇంట్లో శని అంత మంచిది కాదు. అందువల్ల మీకు కొంచెం ఇబ్బందులు వచ్చే ప్రమాదాలు ఉన్నాయి కనుక మీరు శనికి అభిషేకాలు చేయించుకోండి. శని కంటే శనివారం నాడు శివుడికి అభిషేకం చేసినా శని భగవానుడికి అభిషేకం చేసినట్లే. అట్లాగే శనివారం నాడు నవగ్రహాలు సందర్శించండి. హనుమాన్ టెంపుల్కి వెళ్ళండి. అక్కడ హనుమాన్ చాలీసా 11 సార్లు చదవడము, హనుమంతుడికి 11 సార్లు ప్రదక్షిణం చేయడము, అలాగే వెంకటేశ్వర స్వామికి దీపారాధన చేసుకోవడము, వెంకటేశ్వర స్వామి ఆలయాలు సందర్శించడము, శివునికి అభిషేకాలు చేయడము. మీకు ముఖ్యంగా శని బాధలు తొలగిపోవాలి అంటే శనివారం నాడు శివుడికి అభిషేకం చేస్తే మీకున్న సమస్యలన్నీ కూడా చెదిరిపోతాయి. అందువల్ల ఈ పరిష్కారాలు చేస్తే మీకు ఇంకా చాలా బాగుంటుంది. ఇది మేషరాశి వారికి ఈ మాస ఫలితాలు.